హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, జగనన్న సంకల్పం మూవీ ఫేమ్ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. అండ్ రుద్ర కిరణ్ గారు ఉన్నారు. అండ్ జూనియర్ జగన్ లాగా టిక్టాక్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అండ్ అలాగనే అందరికీ తెలిసిన సుపరిచిత పేరు కొత్తపల్లి రమేష్ గారు, జూనియర్ జగన్ గారు మనతో ఉన్నారు. సేమ్ జగన్ అన్నను చూసినట్టే ఉంటుంది. అతను అప్పట్లో వైరల్ కూడా. అండ్ ఇప్పుడు చూపెడుతున్నాను, మీరు ఒకసారి చూడండి. చాలా రోజుల తర్వాత మేము ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అండ్ జగనన్న సంకల్ప మూవీ కాబట్టి ఇప్పుడు రిలీజింగ్ ఉంది. దాని విశేషాలు మనం వీళ్ళతో మాట్లాడి చర్చించుకుందాం. నమస్తే. 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 ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. బాగున్నాం పప్పు బ్రో. ఓకే. రుద్ర కిరణ్ గారు, అసలు ఎందుకు జగనన్న సంకల్పం ఎందుకు తీశారు? అంటే ఈ మూవీ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆర్జీవి గారి ఇన్స్పిరేషనా, లేకుంటే మీకేమైనా థాట్స్ జగనన్న గురించి చెప్పాలన్న ఇంటెన్షనా? యాక్చువల్గా ఏమంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం వైఎస్ఆర్ ఫ్యాన్స్. వైఎస్ఆర్ అనంతరం మేము కూడా జగనన్న అభిమానులు అయిపోయినాము. అతను చేసే పథకాలు జగనన్న వస్తే వైఎస్ఆర్ లాగా సేమ్ ప్రజలకి మంచి జరుగుతుంది, అతను కూడా మంచి పనులు చేస్తాడని చెప్పి నమ్మకంతో మేము చాలా అభిమానంతో ఉన్నాము. ఆ ఉద్దేశంతో నేను 2018 నుంచి జగనన్న మీద ఎన్నో యాడ్స్, సాంగ్స్ అన్నీ ఓన్గా చేశాను. చాలా 2019 ఎలక్షన్స్ కూడా చాలా యాడ్స్ చేశాను జగనన్న మీద. అవి చాలా వైరల్ కూడా అయ్యాయి. ఇంకా తర్వాత మనం ఇప్పుడు జగనన్న ప్రజల కోసం చాలా చేస్తున్నాడు, మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి జగనన్న మీదనే బయోపిక్ లాగా చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి స్టోరీ సెట్ చేసుకొని మొత్తం ఉండే బయోపిక్ మూవీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మూవీ అంతా కంప్లీట్ అయిపోయింది. సాంగ్స్ కూడా తనే రాశాడు. అదే చాలా టాలెంటెడ్. లిరిక్స్ రైటింగ్ కూడా మీదే? సాంగ్స్ కూడా రాసాము. ఓకే. సాంగ్స్ నేనే రాశాను. స్టోరీ అంతా గ్యాదర్ చేశాము. అంటే జరిగిన స్టోరీ మీడియా పరంగా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా మొత్తం అంతా స్టోరీ కలెక్ట్ చేసుకొని అతను వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి సీఎం అయిపోయే వరకు ఏమేమి ఎంత స్ట్రగుల్ పడినాడు, ఎలా జగనన్న వచ్చాడు అనేది ఈ సినిమా స్టోరీ అన్నమాట. స్టోరీ ఓకే. కానీ చూస్తే కనుక చాలా రోజులు చల్లి ఇది పెండింగ్లో పడుతుంది. ఎందుకు పెండింగ్ వస్తుంది? అది నేను ఎవరికి హెల్ప్ అడగలేదు అన్న. మొత్తము నేనే బడ్జెట్ అంతా నేనే పెట్టుకొని మొత్తం నేనే చేయడం జరిగింది. ఫైనాన్షియల్గా కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. జగనన్న మీద అభిమానంతో, మా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో మొత్తము అమౌంట్ అంతా నేనే పెట్టుకొని మొత్తం నేనే చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ కొద్దిగా మూవీ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అయిపోయింది. ప్రాబ్లం అవ్వడంతో అది డిలే అయిపోతూ ఉంది. ఇప్పుడు కూడా నెక్స్ట్ నేను నా మూవీ ప్రతి ఒక్క జగనన్న అభిమాని చూడాలి. ఎందుకంటే దాంట్లో జగనన్న చేసే కష్టం, అతను ఎంత 10 ఇయర్స్గా ఎంత స్ట్రగుల్ పడి సీఎం అయ్యాడు ఎలా అనేది దాంట్లో చూపించడం జరిగింది. అందులో ప్రజలందరూ జగనన్న ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమా చూడాలి. అందుకని ఆ సినిమా ప్రతి ఒక్క అభిమాని దగ్గరికి చేరాలని నేను ఓటీటీలో ప్లాన్ చేస్తున్నాను అన్న. ఓటీటీలో కూడా నేను దానికి టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువగా పెడుతున్నాను. ప్రతి ఒక్క సామాన్యుడు మన సినిమా చూడాలి, ప్రోత్సహించాలి. జగనన్న గురించి అందరికీ తెలుసు, కానీ నా సినిమా ద్వారా మరి చెప్పాలని చెప్పేసి నేను కేవలం 50 రూపీస్కే ఓటీటీ సబ్స్క్రిప్షన్ పెట్టి ఆ సినిమా విడుదల చేయాలి. ఇంకా త్వరలో విడుదల చేయాలనుకుని ఉన్నాను. అది మీ ఓటీటీ కూడా స్థాపించడం జరిగింది కదా, ఎంసీసీహెచ్ అన అంటే మిడిల్ క్లాస్ సినిమా హాల్ అని చెప్పేసి త్వరలో అది లాంచ్ చేయాలనుకున్నాము. గ్రాండ్గా లాంచ్ చేసేసి దాంట్లోనే మొట్టమొదటి సినిమా మన జగనన్న సంకల్పం మూవీని విడుదల చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామన్న. త్వరలో అయిపోతుందన్న, జస్ట్ ఒక 10 days అయిపోతుంది. రమేష్ గారు, మీరు జగన్ గారి క్యారెక్టర్స్ చేయడం జరిగింది, టిక్టాక్లో చాలా వాళ్ళు వైరల్ అయ్యారు. మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది జగనన్న సంకల్పం మూవీ? ఈ ఆఫర్ కూడా అన్న నన్ను వాట్సాప్లను, సోషల్ మీడియాలో నా పోస్టులు చూసి నా నంబర్ తెలుసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. ఓకే. కాల్ చేసి వెంటనే అన్న రేపు షూట్ ఉంది రమ్మని చెప్పేసి నాకు గుంతకల్కి రమ్మని. నాకు అది ఆంధ్ర ఆ రూట్ నాకు తెలియదు కానీ చెప్పేశాడు, సో అండ్ సో ఇలా మూవీ ఉందన్న, మీరే అందులో జగన్ క్యారెక్టర్ అంటే నేను
స్టార్ట్ అయినా వెళ్ళినా యాక్చువల్గా ఏం జరిగిందంటే షూట్కి వేరే హీరోని పెట్టింటిమి యాక్చువల్గా. అతను ఫస్ట్ అనుకునింది జగనన్న వేరే అనుకున్నాము. కానీ అనుకోవడంతో అతను కొద్దిగా సెట్ కాడని మాకు అనిపించింది. తర్వాత అనిపించింది అన్ని షూట్కి అంతా ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకున్న తర్వాత నేను సోషల్ మీడియాలో అన్నది వీడియో చూశాను. వీడియో చూసి షాక్ తిన్నాను. చాలా వరకు చాలామంది చేశారు ఇంతవరకు జగనన్న డూప్ లాగా చాలామంది చేశారు, చూశాను. కానీ ఎవ్వరూ నాకు అనిపించలేదు అంతగా. జగనన్న చూస్తే యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా మేనరిజం అనేది చాలా బాగా చేశాడు. అది చూసి నేను పోస్ట్ చేయడం జరిగింది. నాకు వితిన్ 24 అవర్స్లో కాంటాక్ట్ నెంబర్ దొరికింది. కాల్ చేయగానే అన్న నేను చేస్తాను, నేను కూడా అభిమానిని అని చెప్పి చెప్పడంతో అతన్ని వెంటనే బుక్ చేసేసి పిలిపించుకొని నైట్కి ఏర్పాటు చేయడం. అంటే ఇంతకుముందు మీకు ఆర్జీవి గారి నుంచి కాల్ రావడం, మీరు అక్కడ ఆడిషన్కి వెళ్ళడం, ఆ ఛాన్స్ పోవడం, తర్వాత ఈ ఛాన్స్ అది ఇక మళ్ళీ నేను చేయలేనేమో అనుకున్నా. కానీ నాకు గాడ్ గిఫ్ట్గా మన అన్న కాల్ చేయడం జరిగింది. వెళ్ళి చేసా. అసలు నా డ్రీమ్ నెరవేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక హేమ్తో ఉండే మీరు ఒక జగన్ గారి లాగా కనిపిస్తారని ఒకటి ఉండే క్యారెక్టర్. అంటే ఏదో సోషల్ మీడియా వాళ్ళకి అయితే తెలుసు, కానీ అందరికి తెలియాలంటే ఇలా మూవీ చేయాలి. ఈ అన్న ద్వారా నేను చేశాను. ఇప్పుడు ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతుంది. నేను కూడా ఫైనాన్షియల్గా పెద్దగా ఏమీ ఉన్నోడిని ఏం కాదు. ఒంటరిగా పోరాడుతున్నాను. ఒంటరిగా సింగిల్గా జగనన్న మీద అభిమానంతో ఎవరి ప్రోత్సాహం లేకుండా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకొని రావాలి. యాక్చువల్గా ఇది జగనన్న పార్ట్ 1 పార్ట్ 2గా నేను అనుకున్నాను. ఇప్పుడు ఆర్జీవి గారు వ్యూహం చేశారు కదా, ఆ వ్యూహానికి ముందే సేమ్ స్టోరీ మంది కూడా అదే. ఏమంటే కమర్షియల్గా సారు ఆర్జీవి గారిది అంటే పెద్ద బడ్జెట్, అతనిలాగా మనం చేయలేము. కానీ మనము స్టోరీ మాత్రం సేమ్ అదే ఉంటుంది. సేమ్ అదే స్టోరీ అయినా కూడా అంత కమర్షియల్గా కాకపోయినా నాకు ఉన్న దాంట్లో నేను చేయగలిగాను. పోసాని గారు యాక్ట్ చేశారు, రాగిణి గారు యాక్ట్ చేశారు, వాయిస్ ఓవర్గా మనకి లక్ష్మీ పార్వతి మేడం గారు చేశారు. ఇతను చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో వ్యూహంలో చేస్తున్నాడు. మా దాంట్లో ఆల్రెడీ చేశారు, వ్యూహంలో మా దాంట్లో చేసిన తర్వాత వ్యూహంలో ఇప్పుడు ఆఫర్ వచ్చింది తనకు. మరి ఇంకా చాలా కేఏ పాల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, అందరు ఇంకా పప్పు క్యారెక్టర్ మీరే మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. అవును. కానీ అక్కడ చూస్తే కూడా క్రౌడ్ కనుక చూస్తే అసలు నిజంగా జగనన్న గారు వచ్చినట్టే అందరూ రావడం, ఫొటోస్ దిగడం, అవంతా గుంతగల అంతా ఆగమాగం చేసిరు కదా. అవునవును, అనుకోలేదు అసలు. ఎప్పుడైనా కూడా నేను ఆ టిక్టాక్లో వీడియోస్ చేయడం అక్కడి వరకే నాకు సరే. సెల్ఫీలు అనేది మళ్ళీ ఆ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. చాలా మంది వచ్చి జగనన్న 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 మిమ్మల్ని టిక్టాక్లో చూసామన్నా ఇప్పుడు మా కళ్ళ ముందు కనబడ్డామని చెప్పేసి సెల్ఫీ తీసుకోవడం జరిగింది. కానీ ఇంత చేశారు కదా, ఎప్పుడైనా జగన్ గారి నుంచి ఫోన్ కానీ వాళ్ళ నుంచి ఎప్పుడైనా ఫోన్ రావడం? ఇష్టం నాకు ఇంకా రాలేదు. రావాలని అనుకుంటున్నా. ఈ ఎలక్షన్స్కి వస్తుందేమోనని నాకు ఆలోచన ఉంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మూవీ మంచి రిలీజ్ కావాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వ్యూవర్స్ ఎవరైతే కావాలనుకుంటారో జగనన్న సంకల్పం మూవీ కనుక చూడాలనుకుంటే MCCH అంటే మిడిల్ క్లాస్ సినిమా హాల్ అనే వెబ్సైట్లో చూడండి. అది ఒక యాప్, తొందరలో 10 డేస్లో అది లాంచ్ కాబోతుంది. ఆ మూవీలో చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ బయటికి వస్తాయి, మంచి మంచి కథలతోని వాళ్ళు బయటికి రాగలుగుతారు. అండ్ రుద్రకిరణ్ గారు డైరెక్టర్, రైటర్, లిరిక్స్ రైటర్ అన్ని తనే, ప్రొడ్యూసర్ కూడా. అండ్ జగన్ గారి క్యారెక్టర్ చేసిన మన కొత్తపల్లి రమేష్ గారు చేయడం జరిగింది. ఆయనకి ఇంకో ఆఫర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.